రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1931లో తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద'కు వారు రాసిన పాటలు మళ్ళీ 1942లో 'భక్త ప్రహ్లాద్' సినిమాలో వాడుకున్నారు. అలాగే 1935లో 'శ్రీకృష్ణ తులాభారం' సినిమాకు వారు రాసిన పాటలు మళ్ళీ 1956, 1966లలో 'శ్రీకృష్ణ తులాభారం' సినిమాలకు కూడా వాడుకున్నారు. అలా తెలుగు సినిమాకు పాటలు రాసిన మొట్టమొదటి రచయితగా, మళ్ళీ మళ్ళీ ఆ పాటలను సినిమాల్లో వాడుకునేందుకు అవకాశం ఇచ్చిన ఏకైక సినిమా పాటల రచయితగా, సినిమా వాచస్పతిగా ప్రసిద్ధికెక్కిన వారే శ్రీ చందాల కేశవదాసు గారు. శ్రీ చందాల కేశవదాసు గారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి గ్రామంలో శ్రీమతి పాపమ్మ, శ్రీ లక్ష్మీనారాయణ పుణ్య దంపతులకు 1876వ సంవత్సరం జూన్ 20వ తేదీన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో అన్న వెంకటరమణ యోగి నిర్వహణలోని వీధి బడిలోనే కేశవదాసు గారు ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఛందస్సు, అవధాన ప్రక్రియలు నేర్చుకున్నారు. అమరకోశాన్ని కంఠస్థం చేశారు. విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధిబడి నడుపుతూ అందులోని విద్యార్థులను పృచ్ఛకులుగా నియమించుకొని సమస్యాపూరణం వంటి వివిధ రంగాలలో అష్టావధానాన్ని సాధన చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కేశవదాసు గారి భద్రాచలం, హుజూర్ నగర్, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు మొదలైన అనేక చోట్ల అష్టావధానాలు చేసి పండితుల ప్రశంసలను అందుకున్నారు. అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు బాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. కాంతయ్య నాటక సమాజంలో చేరి కవిగా, నటుడుగా పేరుగాంచారు. మైలవరం కంపెనీకి 'శ్రీకృష్ణ తులాభారం', 'రాధాకృష్ణ' నాటకాలకు పాటలు రచించారు. ఆంధ్రప్రదేశమంతటిని ఉర్రూతలూగించిన 'భలే మంచి చౌక బేరము పోయినం దొరకదు' అని 'శ్రీకృష్ణ తులాభారం' సినిమాకు వన్నె తెచ్చిన గీతం కేశవదాసు గారు రాసిందే. అలాగే నాటకాల్లో మొదట పాడే 'పరబ్రహ్మ పరమేశ్వర' అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసు గారిదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరిచిన ఖ్యాతి బాపట్ల కాంతయ్య గారికి దక్కింది. ఈయన ఆధ్వర్యంలో బాలభారత సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించారు. 'కనకతార', 'లంకాదహనం' వంటి నాటకాలను సినిమాలుగా కూడా తర్వాత తీశారు. తన కళా ప్రదర్శన ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతాకాలను దాచుకోకుండా సత్కార్యాల కోసం ఖర్చు చేసి మార్గదర్శకంగా నిలిచారు. ఈయన హరికథాగానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యం బావి తవ్వించి భోజన విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మాణానికి భార్య చేతి గాజులు అమ్మి ఆ సొమ్ము వెచ్చించారట. జగ్గయ్యపేటలో సప్తాహం తర్వాత పండితులను సత్కరించడానికి డబ్బులు చాలకపోతే తన చేతి బంగారు కడియం అమ్మి ఆ డబ్బుతో వారిని సత్కరించి పంపించారు. పోలంపల్లిలో కనకధార నాటకం మీద వచ్చిన ₹1000 ఆ ఊరి గ్రంథాలయంలో ఫర్నిచర్ కొనడానికి విరాళంగా ఇచ్చారు. ఇలా అనేక సత్కార్యాలు చేసి వదాన్యులుగా వీరు పేరు గడించారు. కేశవదాసు గారు 'కేశవ శతకం', 'బలిబంధనం' అనే 6 అంకముల నాటకము, 'కనకధార' అనే నాటకం, ఇంకా 'రుక్మాంగద', 'మేలుకొలుపులు', 'జోలపాటలు' మొదలైన వాటితో పాటు 'సత్యభామ పరిణయం', 'సీతా కళ్యాణం', 'రుక్మాంగద', 'నాగదాసు' అనే హరికథలు కూడా రచించారు. ఇంకా 'పంచముఖ ఆంజనేయ దండకం', అష్టావధాన పద్యాలు, హెచ్చరికలు, 'మేలుకొలుపులు', బాపట్ల కాంతయ్య గారి శృతి పద్యాలు, 'విరాట పర్వం', హరికథ మొదలైన ఎన్నో రచనలు వీరివి అముద్రితాలుగానే ఉండిపోయాయి. 'ఆంధ్రసూత', 'కలియుగ దశరథ', 'నటనా వతంస' అనే బిరుదులు ఆ రోజుల్లో వీరిని వరించాయి. 1933 మధ్య మన దేశంలో స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలం. గాంధీ గారి విధానాలకు ముగ్ధులైన దాసు గారు 'జయంతు జై' అంటూ పాట రాయడమే కాకుండా దాన్ని ఆకుల నరసింహారావు, సాలూరి రాజేశ్వరరావులతో పాడించి బెంగుళూరులో స్వంత ఖర్చులతో రికార్డు చేయించి ఉద్యమానికి దోహదకారి అయ్యేలా దాన్ని విడుదల చేశారు. అనేక స్థానిక స్వాతంత్ర ఉద్యమ పోరాటాలలో ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. నాటక రంగంలో కేశవదాసు గారు మంచి పేరుతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా 'ఆలం ఆరా' అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ చిత్రం. అదే ఏడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని 'భక్త ప్రహ్లాద' చిత్రం ప్రారంభించారు. ఆ చిత్రంలో
పాటలు రాయడానికి చందాల కేశవదాసు గారిని ఆహ్వానించడంతో ఆయన సినిమా జీవితం మొదలైంది. భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం చిత్రాల తర్వాత 1935లోనే అరోరా ఫిల్మ్స్ వారు అనసూయ చిత్రాన్ని కలకత్తాలో తీశారు. ఈ సినిమాకి మాటలు, పాటలు, పద్యాలు అన్నీ కేశవదాసు గారే రాశారు. 1936లో సి. పుల్లయ్య బాలలతో చేసిన అనసూయకు కూడా స్క్రిప్టుతో సహా మాటలు, పాటలు రాశారు. అలా కేశవదాసు గారు పూర్తి స్థాయిలో రచయితగా పనిచేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో అనసూయ స్క్రిప్ట్ పట్టుకొని ఉన్న దాసుగారి ఫోటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినిమా చరిత్రలో నభూతో నభవిష్యతేగా చెప్పవచ్చు. తర్వాత మరికొన్ని సినిమాలకు కూడా ఈయన పనిచేశారు. వ్యక్తిగా ఉన్నతమైన విలువలకు, ఆదర్శాలకు కట్టుబడి జీవించారు దాసుగారు. ఏనాడు కుల వివక్షత పాటించని వారు ఆయన. జక్కయ్యపల్లికి దగ్గరలో ఉన్న రాజంపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసిపోయేవారు. అది గమనించిన దాసుగారు ఇతని పేదరికాన్ని గమనించి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చొని విసిరికర్రతో గాలి విసిరేవారు. ఈ ఒక్క సంఘటన కేశవదాస్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేటతెల్లం చేస్తుంది. 1956వ సంవత్సరం మే 14వ తేదీన రామనామస్మరణతో నిద్రలేచిన దాసుగారు స్నానాధికములు ముగించుకొని, నిలువు నామాలు పెట్టుకొని, ప్రశాంతమైన వదనంతో తన ఇంటిని, ఇంట్లో వారందరినీ ఒకసారి కలయజూసి కనులు మూసుకొని ధ్యానంలోకి జారిపోయారట. అలా ధ్యానం చేస్తూనే ఉండగానే అది దీర్ఘనిద్రగా మారి వారికి ఇష్టమైన తమ్మర రాముల్లో లీనమైపోయారని వారి కుటుంబ సభ్యుల కళ్ళ కట్టినట్లు చెప్పారు. శ్రీ కేశవదాసు గారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.